నీకు కావాలా నీకు కావాలా రాము నీకు కావాలా కావాలా మేము వెళ్ళేటప్పటికి మేమే వేయించుకుంటాం అక్కడ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ 2021 వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా అని చెప్పేసి మా ఊర్లో అయితే విపరీతంగా పండగలు అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే నైట్ అయితే మళ్ళీ నెలగంట ఏదో పెట్టేస్తారు కదా అని చెప్పేసి ఈరోజు చాలామంది అయితే ఏమైనా మొక్కులు తీర్చుకోవాల్సినవి ఉంటే ఈరోజు తీర్చేసుకుంటున్నారు అనమాట. నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్, మంగళస్థానం ఫంక్షన్కి అయితే. అక్కడ ఏమొచ్చి తాంబూలంతో పాటు అందరికీ కూడా ఇలా గులాబీ చెట్లు కూడా ఇచ్చారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్లవర్ చూడండి చాలా బాగుంది కదా. తెలిసిందే కదా, ఇంటికి తీసుకొచ్చానో లేదా మా పిల్లలు పీకేసి పక్కన పెట్టేశారనమాట. మా అమ్మగారు అయితే మొక్కనైతే నాటేశారు. ఈరోజు సండే కదా అని చెప్పేసి నేనైతే మా పిల్లలకి ఎప్పుడు బిర్యానీ అయితే చేస్తాను, కాకపోతే ఈ రోజుకి వస్తా మసాలా వేసి చేద్దామని అనుకుంటున్నాను. అలాగని చెప్పేసి ఎక్కువ మసాలా ఐటమ్స్ ఏం కాదు ఫ్రెండ్స్, అవి బిర్యానీ మసాలా అంతే. అండ్ బిర్యానీ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొచ్చాను అనమాట బయట నుంచి. మా నాన్నగారు చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. రెండు కూడా కడిగేసి అయితే పొయ్యి మీద పెట్టేశాను. తెలిసిందే కదా, ప్రాసెస్ అయితే చూపించట్లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన వస్తువే కదా, కొత్తగా ఏం చేయట్లేదు అని చెప్పేసి మామూలుగా అయితే ప్రాసెస్ ఏం చూపించట్లేదు అనమాట. నేనైతే లోపలనే బయటికి వెళ్ళి మా పిల్లలతో కాసేపు ఆడేసి లోపలికి వచ్చేటప్పటికి అనమాట కుక్ అయిపోయి ఉన్నాయి రెండు కూడా ఫుల్గా. అయితే మసాలా అయితే ఎక్కువ వాడను, కాకపోతే మా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి, కాకపోతే కాస్త టేస్టీగా ఉండాలి కదా అని చెప్పేసి కొద్దిగా వేస్తూ ఉంటాను అనమాట. బిర్యానీ కూడా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. మిల్లి మేకర్లు బాగా వేసాను అనమాట, ఎందుకంటే మా పిల్లలు కక్క అని చెప్పేసి తింటారని చెప్పేసి. మా అక్కల పిల్లలు అయితే ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి రైతా కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. ఎందుకంటే వాళ్ళకి కచ్చంబర్ లేకపోతే అస్సలు తింటారనమాట, బిర్యానీ కంపల్సరీగా వండాలి. ఇక్కడ మా పిల్లలు అయితే పక్కన ఆటో ఆగి ఉందనమాట, వాళ్ళిద్దరు ఆడుకుంటారు. ఎక్కించమంటే కాసేపు అయితే ఎక్కించి దాంట్లో ఆడిస్తూ ఉన్నారనమాట. పక్కనే కోడి పిల్లలు అవి వెళ్తున్నాయి అనమాట. నాకు కోడి కావాలని చెప్పేసి ఒకటే అల్లరి చేస్తూ ఉంటారనమాట. మా పిల్లలకి ఇద్దరికి కోడి పిల్లలు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి ఏంటో ఎప్పుడూ ఒక కోడి పిల్ల కూడా దొరకట్లేదు. మిల్ మేకర్లో అంటే వాళ్ళకి తింటారని చెప్పేసి ఒక కప్పులో ఏరిసి ఇద్దామని చెప్పేసి చూస్తున్నాను ఫ్రెండ్స్, ఉడికిందా లేదా బాగా అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఎవరూ తినలేదు మా పిల్లలకి అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకే తినిపించాను. ఇంకా టైం అయితే 11:30 12 అవుతుంది అనమాట. వాళ్ళకి ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకైతే కొద్దిగా వేసి వాళ్ళకి ఒక చిన్న చికెన్ పీసులు అవి వేసి తినిపిస్తున్నాను అనమాట. చికెన్ అయితే విపరీతంగా తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే. మా పిల్లలు తింటున్నారు కదా అని చెప్పేసి నేను తిన్న తగ్గించుకున్నాను, ఎందుకంటే వాళ్ళు తిని నేను తింటే బాగుండదు కదా అని చెప్పేసి. వాళ్ళైతే విపరీతంగా తింటారు. వాళ్ళిద్దరికి ముగ్గురికి అయితే తినిపించేసి పడుకోబెడదాం అనుకున్నాను, కాకపోతే లేదు, మళ్ళీ తినేసి వెళ్ళి ఎదురుగా ఆటో ఉంది కదా అని చెప్పాను కదా, మళ్ళీ అందులోనే కూర్చొని కాసేపు ఆడారనమాట. టాయిలెట్స్ అవి పోసేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకొచ్చేస్తాను ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మా అమ్మగారు ఈవినింగ్ ఏమొచ్చి ఇలాగ గారెలకి ఏమొచ్చి మినప్పప్పు గారెలక అని చెప్పేసి ఇలాగ ఆడిస్తారనమాట. ఐ హోప్ తెలిసిందే కదా, పిల్లలతో ఎక్కువ వీడియో అయితే తీయడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్.